హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మరి కథ పేరు మేఘ సందేశం. అమ్మయ్య, ఇప్పటికన్నా చూశారు. మీ బిజీ షెడ్యూల్లో చూసినందుకు థ్యాంక్స్. ట్రెక్కింగ్ వీడియో నేనే తీశాను, సో నేను లేను దానిలో అని శామ్ మెసేజ్ పంపాడు. థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రీటింగ్స్. నేను సోషల్ మీడియాకు బహుదూరం. కేవలం నా క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో ఇలా షేర్ చేసుకుంటాను. మీరు క్లోజ్ ఫ్రెండ్ అయిపోయారుగా, అందుకని మీకు కూడా షేర్ చేశాను. ఏదో గొప్ప కోసం కాదు, నా ఆనందం పంచుకోవటానికి అని మరో మెసేజ్ ఇచ్చాడు. మీ బిజీ లైఫ్ అంటూ నా జీవితానికి విలువ ఇస్తున్నాడు. నిజంగా చాలా గ్రేట్ అన్న ఆలోచనతో అప్పటిదాకా తనే నా బిజీ పెద్ద ఫోజు అని సత్యభామ మనసులో శాంపై ఉన్న నెగిటివ్ ఆలోచన పోయి గౌరవభావం ఏర్పడింది. మీకు నాకు ఓ కామన్ పాయింట్. ఏంటది? నాకు సోషల్ మీడియాకు మధ్య చాలా దూరం. ఎందుకు? ఎఫ్బీ, ఇన్స్టాగ్రామ్ అలా ఈ తరం అంతా చాలా ఎంజాయ్ చేస్తారుగా బామ్మగారు. ఎందుకో నాకు అంత కంఫర్ట్గా అనిపించదు. క్లోజ్ వాళ్ళతో ఇలా వాట్సాప్లో కనెక్ట్ అయి ఉండటమే ఇష్టం. బై ద వే, మీలాంటి గొప్ప డాక్టర్ నన్ను క్లోజ్ ఫ్రెండ్ అనుకోవటం నా లక్. సో నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ వండర్ఫుల్ వీడియోస్ అంటూ హృదయపూర్వకంగా మెసేజ్ చేసింది బామ. గొప్పేముంది, అది నా వృత్తి. ఏ వృత్తి అయినా పర్వాలేదు, అది పూర్తి కమిట్మెంట్తో చేసే వ్యక్తి గౌరవనీయుడు. మనం చేసే పని విజయం సాధిస్తే సంతోషంగా ఉంటుంది. అది అయిన వారితో పంచుకోవాలనిపిస్తుంది అంతే అంటూ ఓ స్మైలీ ఎమోజీతో శామ్ మెసేజ్ పోస్ట్ చేశాడు. అంతస్తులను, అధికారాన్ని అర్హతగా తీసుకుని తోటివారిని చిన్నబుచ్చేవారిని తన అనుభవంలో చాలామందినే చూసింది సత్యభామ. దానికి భిన్నంగా అంత ఎత్తుని ఎదిగినా ఒదిగి ఉన్న శామ్ మెసేజెస్ ఆమె మనసును దోచుకున్నాయి. అందుకే వెంటనే థమ్సప్, క్లాప్, నమస్కారం ఎమోజీలు మెసేజ్ చేసింది. బాబోయ్, ఇంత అక్కర్లేదనే చెప్తున్నాను బామా. సరే కానీ మీకోటి చెప్పనా? అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. సో ఈరోజు మా ఫ్రెండ్స్తో పార్టీ. అమ్మ నాన్న నుండి సీక్రెట్ అని కాదు, కాస్త ఫ్రీగా ఉంటుందని. అందుకని పకోడీలు చేస్తున్నాను. ఓ గాడ్, డాక్టర్ గారికి వంట కూడా వచ్చా? వై నాట్? నీకోటి తెలుసా? వంట చేయటం పెద్ద స్ట్రెస్ రిలీఫ్. ఓ అవునా? నన్ను మా బామ్మ అమ్మ వంట జోలికి రానియరు. నాకు కూడా పూర్తి స్థాయిలో రాదు. ఇప్పుడు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తాను, జస్ట్ పకోడీ హాట్ డ్రింక్తో మంచి చేయటానికి. వాట్? డాక్టర్ అయింది డ్రింక్ చేయటమా? అదేదో సినిమాలో డాక్టర్ డ్రింక్ చేసి సర్జరీ చేస్తాడు అలాగా? ఫాస్ట్గా అనేసింది. ఆ సినిమాలో డాక్టర్కి లవ్ ఫెయిల్యూర్ ఉంది. నాకు ఇప్పటిదాకా లవ్వే లేదు, ఇక ఫెయిల్యూర్ డ్రింక్ అవసరం ఎక్కడిది? అయినా డాక్టర్ని అయితే మటుకు నేను మనిషిని కానా? ఫన్ ఉండకూడదా? జస్ట్ సోషల్ డ్రింకింగ్ అయినా కానీ అవసరం కదూ. అన్నీ అవసరాలేనా? ఇప్పుడు సోషల్ డ్రింక్ కామన్. ఏం నువ్వెప్పుడు చేయలేదా? నో. నీ మెసేజ్ చూస్తేనే తెలుస్తోంది ఎంత కంగారు పడుతున్నావో. ఒకప్పుడు డ్రింక్ చేయటం మహాపాపం, తాగుబోతులే చేస్తారనే అపోహ ఉండేది. ఇప్పుడు సొసైటీ మారింది. ఆడపిల్లలు కూడా ఈ చిన్ని సరదాలు ఎంజాయ్ చేస్తున్నారు. రేపు నా భార్యకి ఇంట్రెస్ట్ ఉంటే నేను అభ్యంతరం పెట్టను. సత్యభామకు దబుక్కున శ్రీనిధి మాటలు గుర్తుకొచ్చాయి. అదైతే ఈ మహానుభావుడు ఆలోచనలకు పడిపోయి 100కి 100 మార్కులు వేస్తుంది అనుకుంది మనసులో. సెలబ్రేషన్కు ప్రెస్టేషన్కు డ్రింకే అన్నట్లు ఉంది నేటి సొసైటీ పరిస్థితి. సెలబ్రేషన్ అయితే ఏదో ఒకరోజు ఎంజాయ్ చేసి ఆపుతారు, కానీ ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ అయ్యి దానిలో కూరుకుపోతే ఎలా? ఎవరు సేవ్ చేస్తారు అని మెసేజ్ చేసింది ఆలోచిస్తూ. నేను ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్తో సరదాగా ఎంజాయ్ చేసే బ్యాచ్. ఫ్రస్ట్రేషన్ గట్రా వచ్చి తాగుబోతునైపోతే మీలాంటి ఫ్రెండ్స్ రక్షిస్తారులేండి. ఓ ఏమిటి ఆ ఎక్స్ప్రెషన్? నిజంగా నాకు కష్టం వస్తే మీరు ముందుకు రారా హెల్ప్ చేయటానికి? వద్దు శ్యామ్, నేను మీ ఫ్రెండ్ అనేది నిజం. మీకు కష్టాలు మట్టుకు రాకూడదు. అయ్యో, అంత డీప్గా ఆలోచించకండి, సరదాగా అన్నాను. ఎనీవే, మా గ్యాంగ్ దిగే టైం అయింది. పకోడీలు పని పట్టాలి, అవి మాడిపోతే నన్ను వేయించుకు తింటారు వాళ్ళు. బాయ్, ఎంజాయ్ ద పార్టీ అని చివరి మెసేజ్ పోస్ట్ చేసింది. అవతల శ్యామ్ వాట్సాప్ క్లోజ్ చేశాడు. ఏంటి పిచ్చబ్బాయి, తన కుటుంబం గురించి, అలవాట్లు, చివరికి వంట గురించి కూడా అన్నీ ఒప్పేసుకుంటాడా? మనసులో ఏమీ ఉంచుకోడా? నిజంగా నన్ను అంత క్లోజ్ ఫ్రెండ్గా ఫీల్ అవుతున్నాడా అనుకుని తనలో తను నవ్వుకుంది. అంత ఫేమస్ డాక్టర్ తనని క్లోజ్ ఫ్రెండ్గా చూడడం కొంచెం సంతోషం, చిరు గర్వంగా అనిపించింది. ఒక్కసారి అప్పటిదాకా జరిగిన మెసేజ్ను చూసింది.
మొట్టమొదటిసారిగా మధ్య మధ్యలో తనను శ్యామ్ నువ్వు అని ఏకవచనంలో సంబోధించాడని గమనించింది. తను కూడా శ్యామ్ని ఫస్ట్ టైం పేరుతో సంబోధించింది. నువ్వు మీరు అని ఇలా కలగలిపి అడ్రస్ చేయడం ఏదో గమ్మత్తుగా అందే. ఇదే ఇద్దరం ఫాలో అయిపోతే కొత్త స్టైల్గా ఉంటుందేమో అని నవ్వుకుంది. హీ సో ఫ్రాంక్ అండ్ గుడ్ ఫ్రెండ్ అనుకుంది. రూపమే తెలియని డాక్టర్ శ్యామ్కు మెడలో స్టెత్ వేసుకుని చేతిలో గిన్నె పట్టుకుని పకోడీలు వేస్తున్నట్లు భావచిత్రం వేసి పక్కున నవ్వుకుంది. అవును, ఈ డాక్టర్ బాబు ఎలా ఉంటాడు? ఇప్పటిదాకా మేము మా ఫోటోలు కూడా షేర్ చేసుకోలేదు. అంత ఫేమస్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. నెట్లో సెర్చ్ చేస్తే కనపడతాడుగా. సత్యభామలో శ్యామ్ రూపంపై ఓ క్యూరియాసిటీ. వెంటనే శ్యామ్ కోసం గూగుల్ చేయటం స్టార్ట్ చేసింది. అంతలోనే వద్దు, అతను లక్కీగా నాకు దొరికిన మంచి ఫ్రెండ్. శ్యామ్ అన్నట్లు స్నేహానికి కావలసింది అందం, అర్హతలు, అంతస్తు కాదు కదా. అతను ఎలా ఉంటే నాకేమిటి అని సెర్చ్ ఆపేసింది. శ్రీనిధి సిస్టమ్ ముందు కూర్చుని మ్యాట్రిమోనీలో మ్యాచెస్ వేయటం మొదలుపెట్టింది. అప్పటిదాకా చేసిన పెళ్లి ప్రయత్నాల్లో భాగంగా తను కలిసిన డజను మంది శ్రీనిధి మనసులో వస్తున్నారు. దానిలో అన్ని విధాలా బాగున్న 4-5 ఉన్నాయి. కానీ వాళ్ళు అడిగిన ప్రశ్నలే బాగుండలేదు. ఒకడు ఫ్రీ మ్యారిటల్ సెక్స్ ఈ రోజుల్లో కామన్, అవి నేను పట్టించుకోను, నాకు ఉన్నాయి అలాంటివి, కానీ ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత మటుకు ఇక వాటికి దూరంగా ఉండాలి అని తనలాగే ప్రపంచమంతా ఉంటుందని డిసైడ్ అయిపోయాడు. మరొకడు పెళ్లి ముందే కాస్త ఎంజాయ్ చేయాలనేది నా ఇంట్రెస్ట్, మీకు ఇష్టమైతే ఎంగేజ్మెంట్ చేసుకుందాము అని ఆఫర్ ఇచ్చాడు. మీరు వర్జినేనా, గ్యారంటీ ఏమిటి అని పెళ్లి చూపులకు వచ్చిన ఓ వెధవ అడిగిన ప్రశ్న శ్రీనిధి గుండెలను మెత్తగా కోసింది. నేను నచ్చితే కొన్నాళ్లకు లివింగ్ టుగెదర్ రిలేషన్లో ఉన్నాము, బాగుంటే పెళ్లి చేసుకుందాము అని ప్రపోజ్ చేశాడు మరో పెళ్లి కొడుకు. నా పేరెంట్స్తో కలిసి ఉండక్కర్లేదు, ఈ రోజుల్లో కలిసి ఎవరుంటున్నారు, పెళ్ళి అయిపోగానే విడిగా వెళ్ళిపోదాము, మీరు కూడా మీ తల్లిదండ్రుల బాధ్యతకు దూరంగా ఉండాలి అన్నాడు ఇంకొకడు. ఏమీ రిలేషన్షిప్ లేని తన కోసం పెంచిన తల్లిదండ్రులకు దూరం అవటానికి సిద్ధపడ్డ ఆ వరుడు అందరికన్నా చీప్గా అనిపించాడు శ్రీనిధికి. ఏమైంది, ఆ సంబంధాలను వద్దంటున్నావు అని బాధగా అడుగుతున్న అమ్మా నాన్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితి, ఓ ఇబ్బంది స్థితి. ఎలా తేరుకుంటుందో అనుకున్న సంజనని అదృష్టం అరుణ్ రూపంలో పలకరించింది. ఇక బయటపడుతుంది నేను ఎప్పుడు వరుల వేట నుండి బయటపడి గట్టెక్కుతానో. పెళ్లి కొడుకు ఇలా వాగుతుంటే వాళ్ళని వదులుకోవాలా లేక అడ్జస్ట్ అయి బతకాలా? మనం ప్రేమించి చేసుకోవాలా, మనల్ని ప్రేమించిన వారిని చేసుకోవాలా? అసలు ఎలా వరుడిని ఎంచుకోవటం? ఆలోచనలు దూసుకువెళ్తున్నాయి. అంతా అయోమయం, నిస్సహాయ స్థితి. అంతలో ఆమె దృష్టి స్క్రీన్ మీద చిన్న బాక్సులో పాప పైన యాడ్ మీద పడింది. ఓ నిర్ణయానికి వచ్చింది. ముందుగా అపాయింట్మెంట్ తీసుకున్న క్లినిక్లో దాదాపు 1 గంట వెయిట్ చేసిన తర్వాత శ్రీనిధి టర్న్ వచ్చింది. క్లినిక్ కలకల్లాడుతోంది. ప్రాక్టీస్ బాగున్నట్లుంది. మనసులో అనుకుంది, ఏమిటి నీ ప్రాబ్లం? డాక్టర్ సంతోష్ సూటిగా అడిగాడు. నేను వరుడిని ఎన్నుకోలేకపోతున్నాను, మీ హెల్ప్ కావాలి. సారీ, ఇది మ్యారేజ్ బ్యూరో కాదు, కౌన్సిలింగ్. ఎస్ డాక్టర్, అది కూడా తెలియకుండా రాలేదు, కాస్త ఫర్మ్గా అంది. సారీ, మీరు హర్ట్ అయితే, బట్ మీ సమస్య నాకు అర్థం కాలేదు. పొరబడి ఇటు వచ్చారేమో అని అలా అన్నాను, సిన్సియర్గా చెప్పాడు. లేదు డాక్టర్ అంటూ తన పెళ్లి ప్రయత్నాలైన అనుభవాలు పంచుకుంది. దీనికి నేనేం చేయాలి, నాకు అర్థం కావటం లేదు, సాలోచనగా అన్నాడు డాక్టర్ సంతోష్. అదే నా ప్రశ్న కూడా, నేనేం చేయాలి, నిస్సహాయంగా అంది శ్రీనిధి. అంటే పెళ్లికి సెక్చువల్ సంబంధానికి కనెక్షన్ ఏమీ లేదు, దేనికదే అన్నట్లు మాట్లాడుతున్నారు. అలాంటి వారి క్యారెక్టర్, మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? నాకు పెళ్లి చేసుకోవాలని, సంతోషంగా ఉండాలని ఉంది, కానీ ఆ మాటలు వింటుంటే టెన్షన్గా అనిపిస్తుంది. తన అయోమయ స్థితి గురించి మనసు విప్పి చెప్పింది. మీరు వర్జినేనా? ఏం మాట్లాడుతున్నారు అని కోపంతో అరవబోయి తనను తాను సంభాళించుకుంది. ఎస్ అంది తల ఉంచుకుని మెల్లగా. మీరు ఈ ప్రశ్నను కూడా వరుల నుండి ఫేస్ చేసి ఉంటారు కదూ, మీకెలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగింది శ్రీనిధి. నేను ఆ ప్రశ్న అడగగానే మీలో ఉద్రేకం గమనించాను. మీరు ఫస్ట్ టైం ఈ ప్రశ్న విని ఉంటే ఆ ఉద్రేకంతోనే ధన్మని జవాబిచ్చేవారు. దానిని కంట్రోల్ చేసుకుని తల వంచుకుని సమాధానం చెప్పారు. ఆ వంచిన విధానం తప్పు చేసినట్లుగా కాక ఒక ఎంబరాస్మెంట్తో వంచారు. మీరు వర్జిన్ కాకపోతే ఇలాంటి ఎమోషన్స్ ఉండవు. జస్ట్ క్యాజువల్గా ఎస్ వర్జిన్నే అని తల ఎగరేసి ఓ అబద్ధము లేదా రిగ్రెట్ అవుతున్నట్లు తల వంచుకుని ఎస్ వర్జిన్నే అనో చెప్తారు. ఆ విశ్లేషణకు కళ్ళు తిరిగి మైండ్ బ్లాంక్ అయిన ఫీలింగ్ వచ్చింది శ్రీనిధికి.
నాతో మాట్లాడిన ఈ 10 నిమిషాల్లో ఇంత స్టడీ చేశారా? అది మా వృత్తి. ఇక అసలు పాయింట్కి వస్తే నేటి సమాజ పరిస్థితి గురించి కొంత అర్థం చేసుకోవాలని ఒక్క క్షణం శ్రీనిధి కళ్ళల్లోకి చూశాడు. యుక్త వయసులో ప్రవేశించినప్పుడు కోరికలు కూడా ఎంట్రీ ఇస్తాయి. హార్మోన్స్ ప్రభావం అది. మనిషి తన మంచి చెడు విచక్షణతో కోరికలని ప్రవర్తనని కంట్రోల్ చేసుకుంటాడు. మన సంఘంలో బ్రతుకుతున్నాం కదా, కెరియర్లోనో ఎదుగుదలనో బాధ్యతల పట్ల భయమో కారణం ఏదైనా కానీ మ్యారేజెస్ ఆలస్యంగా చేసుకుంటున్నారు. తామున్న ఆర్థిక పరిస్థితుల్లో పెళ్లి సంసారం భరించే శక్తి లేని వాళ్ళు ఉన్నారు. అలాగని శారీరకమైన మార్పులు కోరికలు పోస్ట్పోన్ అవ్వవు. ప్రకృతి ధర్మంగా అవి కలుగుతూ ఉంటాయి. ఈ ఘర్షణలో మ్యారేజ్కి సంబంధం లేకుండా కోరికలను తమ వెసులుబాటు బట్టి తీర్చుకుంటున్నారు. అది తప్పు కాదా? విస్మయంగా అడిగింది.